హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మూవీ క్రాకర్స్. ఈరోజు మనం రివ్యూ అయ్యే మూవీ కాంతారా చాప్టర్ 1. రివ్యూ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న డిస్క్లైమర్. కాంతారాలో దీని ముందు వచ్చిన పార్ట్ మేబీ చాలా హై ఎక్స్పెక్టేషన్స్తో చూడటం వల్ల ఎందుకో క్లైమాక్స్లో వచ్చిన గులిగా ఎపిసోడ్ అదంతా బాగుంది, కానీ ఓవరాల్ మూవీ చూసి బయటకు వచ్చేటప్పుడు నా ఫీలింగ్ ఏంటంటే బయట హై ఇస్తున్నంత ఏం లేదు కదా ఈ మూవీ అనిపించింది. సో ఈ మూవీకి నేను ఎక్స్పెక్టేషన్స్ చాలా తక్కువ పెట్టుకున్నాను. కాంతారా చాప్టర్ 1 స్టోరీ విషయానికి వస్తే, శివ అంటే ప్రీవియస్ వెర్షన్లో ఉన్న రిషబ్ శెట్టి వాళ్ళ నాన్న ఒక పర్టికులర్ ప్లేస్కి వెళ్ళి మాయమైపోతాడు కదా. ఆ పర్టికులర్ ప్లేస్కే వెళ్ళి ఎందుకు మాయమైపోయాడు, ఆ ప్లేస్కున్న ప్రత్యేకత ఏంటి అని అడగడంతో ఈ మూవీలో ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అవుతుంది, విచ్ విల్ బీ ఆన్ రాజుల టైం. ఆ టైంలో ఉంటుంది. ఓవరాల్ మూవీ అంతా కూడా ఆ టైంలోనే జరుగుతుంది. ఈ మూవీలో మనకి గుళిగా అంటే ఎవరు, శివగణాలంటే ఏంటి, వాటి బ్యాక్ స్టోరీ ఏంటి, వాటిని కాజేయడానికి ఎటువంటి శక్తులు ప్రయత్నించాయి, ఈ ఓవరాల్ వీటి మీద ఈ మూవీ అంతా నడుస్తుంది. మూవీ ఎలా ఉంది అంటే బాగుంది, యాక్చువల్లీ చాలా బాగుంది. మీకు కాంతారా చాప్టర్ దీని ప్రీవియస్ వర్షనే నచ్చుంటే కాంతారా చాప్టర్ 1 ఇంకా బాగా నచ్చుతుంది. మూవీలో అయితే లిటరల్లీ పేరు పెట్టడానికి ఏమీ లేదు. విఎఫ్ఎక్స్ వర్క్ దగ్గర నుంచి, స్టోరీ దగ్గర నుంచి, పెర్ఫార్మెన్సెస్ వైజ్ దగ్గర నుంచి ఎవరికాళ్ళు టూ గుడ్ ఉంది మూవీ. అసలు ఈ మూవీలో ఫస్ట్ హాఫ్ స్టార్ట్ అవుతుంది, అలా వెళ్తూ ఉంటుంది, ఇంటర్వెల్ వస్తుంది. ఇంటర్వెల్లే మీకు ఒక హై ఇస్తుంది, బాగా తీసాడు కదా అనిపిస్తుంది. అక్కడితో ఫస్ట్ హాఫ్ అవుతుంది. సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుంది. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన ఒక 10-15 మినిట్స్కి గుళిగా ఎపిసోడ్ వస్తుంది. నేను అదే క్లైమాక్స్ అనుకున్నాను. అక్కడ ఇస్తాడు రిషబ్ శెట్టి పెర్ఫార్మెన్సెస్లో టూ గుడ్ ఉంటుంది. అక్కడే చించేసాడు రా పెర్ఫార్మెన్స్ అంటే, ఆ క్లైమాక్స్ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఇంకో టైప్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ ఉంటుంది. అక్కడ మీకు కాంతారా చాప్టర్ 1లోనే రిషబ్ శెట్టి పెర్ఫార్మెన్స్ బాగా నచ్చినట్లయితే ఇందులో ఆల్మోస్ట్ 10 టైమ్స్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు దానికి. ఒక్క రిషబ్ శెట్టి అనే కాదు, రిషబ్ శెట్టి పెర్ఫార్మెన్స్ అయితే టూ గుడ్ ఉంది అసలు. అతనే కాకుండా ఇంకా ఇందులో ఉన్న లీడ్ కాస్ట్ పెర్ఫార్మెన్స్ వచ్చి రుక్మిణి వసంత్ అయితేనేంటి, జయరామ్ అయితేనేంటి, భూషణ్ దేవయ్య పెర్ఫార్మెన్స్ అయితేనేంటి, ఎవరికాళ్ళ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఇందులో విఎఫ్ఎక్స్ ఇందులో హై ఇచ్చే ఎపిసోడ్స్ అంటే ఇంటర్వెల్ ఎపిసోడ్ ఒకటి, గుళిగా ఎపిసోడ్ ఒకటి, ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు ఉన్న టోటల్ ఎపిసోడ్ ఒకటి టూ గుడ్ ఉంది అసలు. అండ్ ఇందులో వార్ సీన్స్ అవి కూడా ఉన్నాయి, అవి కూడా బాగా తీశారు. ఎక్కడ మనకి ఏదో నార్మల్గా ఉన్నట్టు ఉండదు, ఆల్మోస్ట్ మనకి చాలా బాగా చూపించారు వార్ సీక్వెన్సెస్. అవి కూడాను ఒకటే ఉంటుంది యాక్చువల్లీ. ఇక ఈ మూవీ పాజిటివ్స్ విషయానికి వస్తే, రిషబ్ శెట్టి పెర్ఫార్మెన్స్ అసలు బార్ టూ హై సెట్ చేసాడు. మీకు ఆల్మోస్ట్ కాంతారాలోనే పెర్ఫార్మెన్స్ అనిపిస్తే, మీకు కాంతారా చాప్టర్ 1లో ఆల్మోస్ట్ ఈక్వల్ టు 10 టైమ్స్ చేశాడు దానికి పెర్ఫార్మెన్స్. ఒక దగ్గర కాదు, అలాంటి పెర్ఫార్మెన్సెస్ ఆల్మోస్ట్ 2-3 టైమ్స్ దగ్గర ఉంటుంది, టూ గుడ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ రుక్మిణి వసంత్ పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. అండ్ జయరామ్ ఆల్సో. ఇంకో పాజిటివ్ ఏంటంటే సెకండ్ హాఫ్లో వచ్చే ట్విస్ట్ మనం అసలు ఎక్స్పెక్ట్ చేయదు. సెకండ్ హాఫ్లో ఒక ట్విస్ట్ వస్తుంది, అది కూడా చాలా బాగుంటుంది. విజువల్స్ అండ్ విఎఫ్ఎక్స్. విజువల్స్ అయితే మీకు ప్రతి ఫ్రేమ్ ఆల్మోస్ట్ ఒక వాల్పేపర్ లాగా ఉంటుంది. అది కాకుండా విఎఫ్ఎక్స్ వర్క్ ఉంటుంది ఇందులో. అసలు టైగర్ సీక్వెన్స్ ఉంటుంది, అందులో టైగర్ కూడా మనకి చాలా అంటే చాలా న్యాచురల్గా చూపించారు. ఇంకా నెగిటివ్స్కి వస్తే, మనకి అక్కడక్కడ ఫస్ట్ హాఫ్ కొంచెం పర్లేదు అనిపిస్తుంది. నాకైతే సెకండ్ హాఫ్లో కొన్ని చోట్ల కొంచెం డ్రాగ్ అవుతున్నట్టు అనిపించింది, విచ్ క్యాన్ బి ఇగ్నోరబుల్. అస్తమానికి అది కూడా చాలా తక్కువ సేపు అనిపిస్తుంది. ఇమీడియట్లీ మనకు ప్రీ క్లైమాక్స్ సీక్వెన్స్ స్టార్ట్ అయిపోతుంది. సో అదొక్కటే నెగిటివ్స్లో చెప్పచ్చు. ఇంకా రేటింగ్ విషయానికి వస్తే, మూవీ క్రాకర్స్ రేటింగ్ వచ్చి 4/5. మస్ట్ వాచ్ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్. మన ఛానల్ని చూడండి, మీ కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.